మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, అట్లాగనే తెలంగాణ, అట్లాగనే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడటం జరుగుతూ ఉంది. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం నడుస్తూ ఉంది. లడ్డూ ప్రసాదంలో మరి జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయని చెప్పి కేంద్ర మరి ఒక ల్యాబ్ రిపోర్టు, నేషనల్ లెవెల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ల్యాబ్ రిపోర్టు మరి బయటికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అట్లాగనే ఇంకా ముఖ్యమంత్రి స్వయంగా ఆ విషయాలన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. మరి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకా మరి కొంతమంది నేతలు వీళ్ళందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు, ఇట్లాంటిది ఏం జరగలేదని. మాటల ద్వారా ఆరోపణలు చేస్తుంది వేరు, వాస్తవంగా ఒక ల్యాబ్ రిపోర్ట్ తోటి ముందుకొచ్చి దాన్ని బయటపడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అయితే చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఇది. ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా సంవత్సరంలో కనీసం ఒక 5-6 సార్లు వెంకటేశ్వర స్వామి ఆయన దర్శించుకోకపోతే వ్యక్తిగతంగా కూడా నాకు చాలా ఎందుకో వెల్తిగా అనిపిస్తుంది. నేను ఎక్కువసార్లు తిరుపతి వెళ్తూ ఉంటాను. మరి పరిణామం చూస్తే నిజంగా వైసీపీ ప్రభుత్వంలో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటే, మేము లడ్డూలు కొనుగోలు చేసిన తర్వాత లడ్డూలు తీసుకొచ్చి పెడితే ఎక్కువ పటిక బెల్లం కలిసి ఉండటం, నాణ్యత లేకుండా ఉండటం, లడ్డు పొడిబారిపోవటం, అట్లా తిరుపతి లడ్డు ఎందుకో ఒక తిరుపతి లడ్డు వైసీపీ ప్రభుత్వంలో సంతృప్తికరంగా కాకుండా కొంచెం ఒక రకమైనటువంటి అసంతృప్తిగానే తిరుపతి లడ్డుని ఆస్వాదించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆలోచిస్తే, ఇప్పుడు వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ వీటిని బట్టి ఆలోచిస్తే మరి ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తిరుపతిలో ఇంత అరాచకం జరిగితే, ఇంత అరాచకం జరిగిందా అని ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే ఒక భక్తి భావం, ఒక తన్మయత్వం, ఇవన్నీ కూడా భక్తుల్లో ఉంటాయి. ఒక తెలుగు ప్రజలే కాకుండా కర్ణాటక, అట్లాగనే మహారాష్ట్ర భక్తులు, తర్వాత ఎక్కువగా పక్కనే ఉన్నటువంటి కేరళ, కర్ణాటక భక్తులు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా వెంకటేశ్వర స్వామి కోసం రావడం జరుగుతుంది. ఒరిస్సా నుంచి, ఇట్లా ఇతర రాష్ట్రాల భక్తులు, వేరే కంట్రీస్ నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ అత్యంత దర్శనం అయిపోగానే ఆతృతగా లడ్డును తీసుకొని ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి, వాళ్ళ దేశానికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఈరోజు లడ్డు అంత అపవిత్రంగా ఉన్నటువంటి లడ్డు, అనారోగ్యకరమైనటువంటి లడ్డు, దాన్ని తిన్నామనేటువంటి బాధ చాలా కష్టంగా అనిపించేటువంటి పరిస్థితి. నవతరం పార్టీ నుండి మరి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే దీనికి సంబంధించినటువంటి దోషులు ఉన్నారో, ఎవరైతే ఇటువంటి ఒక అఘాయిత్యానికి లడ్డు మీద, తిరుమల తిరుపతి పవిత్ర లడ్డు మీద ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నవతరం పార్టీ నుండి మరి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఒక నెయ్యి కొనేటప్పుడు ఏదైతే ఇప్పుడు నందిని బ్రాండ్ కానీ ఇంకొక బ్రాండ్ కానీ తిరుపతి లడ్డు తయారు చేసేటప్పుడు ఒక టెస్ట్ రిపోర్ట్ తీసుకొని మరి దానికి సంబంధించిన నాణ్యతను పరిశీలించిన తర్వాత కొనాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంత తక్కువకు తెచ్చామనే దానికంటే కూడా ఎందుకంటే భక్తులు బరాయిస్తారు. తిరుమల తిరుపతికి సంబంధించి ఏ చారిటీ ఉన్నా, ఏ సేవ ఉన్నా కూడా స్వామివారి మీద అభిమానంతో స్వామివారు తమకి తిరిగిస్తాడు, తమకి అత్యంత సిరి సంపదలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తులు మరి కోట్ల సంఖ్యలో ఒక నెల వచ్చిందంటే సుమారుగా అది ఒక 30 కోట్లు ఉండొచ్చు, 40 కోట్లు ఉండొచ్చు, లేకపోతే ఒక 50 కోట్లు ఉండొచ్చు. ఈ విధంగా భక్తులు విరాళాలు ఇచ్చేటువంటి భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైనటువంటి ఆదాయం కలిగినటువంటి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. మరి నెయ్యి విషయంలో ఎందుకింత కక్కుర్తి పడ్డారు, ఎందుకింత చీప్ ఒక రకమైనటువంటి చీప్గా ఆలోచించారు అక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కానీ, ఇట్లానే టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు కానీ. ఇప్పుడు ఈ లడ్డూలనే కాదు, ఏదైతే లెటర్లు అమ్ముకున్నారు, లెటర్లు కూడా అమ్ముకున్నటువంటి దుర్మార్గులు. భక్తులకు దర్శనం చేయించాలంటే వైవి సుబ్బారెడ్డి కూడా లెటర్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి. వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకుని లెటర్లు పెట్టినటువంటి పరిస్థితి. ఇట్లా ఇప్పటికి కూడా దళారీలు ఉన్నారు, వాళ్ళ తాలూకు దళారీలు. ఇప్పుడు కూడా తిరుపతిలో చాలామంది విజిలెన్స్కు దొరకకుండా ఈ లెటర్లు అమ్ముకునేటువంటి బ్యాచ్ వైసీపీ ప్రభుత్వంలో అక్కడ టెస్ట్ చేసుకొని కూర్చున్నటువంటి బ్యాచ్ ఇప్పుడు కూడా ఉన్నారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి అవినీతి అక్రమాల మీద అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతలు కొంతమంది మాట్లాడటం, ఫిర్యాదులు చేయడం ఇవన్నీ వస్తా ఉన్నా కూడా మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు. మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆయన ఇటువంటి అరాచకమైన ప్రభుత్వం కాబట్టే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం జరిగింది. ఎవరైతే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారో ఈ నెయ్యి కుంభకోణం కానీ, లేకపోతే ఇంకా ఏదైనా సరుకుల కుంభకోణం కానీ, ఈ దర్శనాలకు సంబంధించినటువంటి లెటర్లు, అట్లాగే దర్శనాలు చేయించే దాంట్లో డబ్బులు సంపాదించినటువంటి దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.